ఆఫీసర్లు బిజీ ఉండడం వల్ల రైల్వే స్టేషన్లల్లో ఎలుకలు ఇన్స్పెక్షన్ చేస్తున్నాయి చూడండి. చాలా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. కెచప్ ని కలిపేటందుకు ఒక కొత్త పరికరాన్ని వాడుతున్నారు చూడండి. గంట ఏంది, ఏదో టాయిలెట్ బ్రష్ షేప్ లో ఉంది అని అనుకుంటున్నారా? టాయిలెట్ బ్రష్ షేప్ లో కాదు, అది టాయిలెట్ బ్రషే. దాంతోనే కలుపుతున్నారు వాళ్ళు. కానీ అది ఫుడ్ సేఫ్టీ ప్రకారం తయారు చేసింది అయితే కాదు కదా. దాని పర్పస్ టాయిలెట్లు కడగడం, ఇట్లా కెచప్లు కలపడం కాదు. హైదరాబాద్ నుండి వరంగల్, విజయవాడ, కర్నూల్ ఈ రూట్ లో పోయేటోళ్ళు హైవేకి పక్కన ఫుల్ గా ఏవైనా మంచి మంచి హోటళ్లు, రెస్టారెంట్లు రాగానే టక్కున పోయి తినేస్తా ఉంటారు కదా. సో మొన్న November 1st తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం రైడ్ చేశారనమాట ఈ దారిలో ఉన్న అన్ని పెద్ద పెద్ద చిన్న చిన్న రెస్టారెంట్ల పైన. సో అక్కడ ఏమేమి దొరికినాయి ఇప్పుడు చూడండి. ఉత్సవ్ రెస్టారెంట్ NH65 పైన ఉంది ఇది. ఇలా 16 kgs ఆఫ్ స్టోర్డ్ మీట్ అండ్ సీ ఫుడ్, 3 kgs ఆఫ్ బటర్, 20 kgs ఆఫ్ రెడ్ గ్రేవీ, 10 kgs ఆఫ్ మంచూరియన్, 3 kgs of chicken lollipops and 15 kgs of artificially colored food were discarded. Atiti restaurant ఇది చోటుప్పల్ NH65 పైనే ఉంది. Officials discarded 8 kgs of spoiled chicken and meat, 5 kgs of expired dry fruits, 10 liters of spoiled sauces, 12 kgs of other spoiled foods and 1.5 kgs of synthetic colors. Sangam Hotel ఇది కూడా NH65 పైనే ఉంది. ఫౌండ్ విత్ 2 kgs ఆఫ్ సింథటిక్ ఫుడ్ కలర్స్, 8 kgs ఆఫ్ లాంగ్ స్టోర్డ్ ఫుడ్ వితౌట్ యూజ్ బై లేబుల్స్ వాస్ డిస్కార్డెడ్. ద ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ ఇది NH163 పైన ఉంది. 6 kgs ఆఫ్ కలర్డ్ ప్రాన్స్, corn and chicken were discarded. Authorities seized 15 kgs of red gram dal, 9 kgs of turmeric, 18 packets of noodles and 12 kgs of tamarind for defective labeling. Minerva Coffee Shop and Blue Fox Restaurant ఇది NH163 లోనే ఉంది. ఇది కూడా డిస్కార్డెడ్ 1 kg ఆఫ్ సింథటిక్ ఫుడ్ కలర్స్ అండ్ 5 kgs ఆఫ్ లేబుల్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్. తర్వాత హోటల్ వివేరా చాలా పెద్దది కదా ఇది, మనం చూస్తూ ఉంటాం NH163 లా. డిస్కార్డెడ్ 12 liters ఆఫ్ ఎక్స్పైర్డ్ కూల్ డ్రింక్స్ అండ్ 2 kgs ఆఫ్ లాంగ్ స్టోర్డ్ గ్రేవీ. తాజ్ ప్యాలెస్ రెస్టారెంట్ NH44 గద్వాల్ దగ్గర 8 kgs ఆఫ్ స్టేల్ రా చికెన్ అండ్ 3 kgs ఆఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ వేర్ డెస్ట్రాయిడ్. ది ఎస్టాబ్లిష్మెంట్ ఫెయిల్డ్ టు ప్రొడ్యూస్ బిల్స్ అండ్ వాస్ ఫౌండ్ ఆపరేటింగ్ వితౌట్ అ వ్యాలిడ్ లైసెన్స్. అతిథి రెస్టారెంట్ stale biryani pieces and cooked chicken stored in the refrigerator were discarded on the spot. ఇప్పుడు దాకా చెప్పిన అన్ని రెస్టారెంట్లతో పాటు ఒరిస్సా దాబా NH65 ఉంది అండ్ లేపాక్షి రెస్టారెంట్ ఇది కూడా NH44 ఉంది. ఇవన్నిట్లో కూడా వైలేషన్స్ ఉన్నాయి అనమాట, కనిపించినాయి. ఈ రెస్టారెంట్స్ అన్నిట్లో మీరు బాగా గమనిస్తే కామన్ గా కనిపించేటివి ఏంటివి అని అంటే స్పాయిల్డ్ మీట్, ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్, అన్లేబుల్ ప్రోడక్ట్స్, రీయూజ్డ్ ఆయిల్, సింథటిక్ కలర్స్, ఫైనల్లీ అన్హైజీనిక్ కిచెన్. ఒక్కొక్క స్టార్టర్ మినిమం 200 ఉంటది. అన్నన్ని పైసలు పోసి మనం కొనుక్కుంటుంది ఏంది? రోగాలు.